ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. మరియు నా సహోదరుడును, జత పనివాడును, నా తోడి యోధుడును, నీ దూతయు, నా అవసరమునకు ఉపచరించువాడునైన ఎపఫ్రోదీతును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. ఈ వచనాన్ని ఆధారం చేసుకొని మనం 3 పాఠాలు నేర్చుకుందాం. మొదటగా క్రైస్తవ సంబంధాలు ఉమ్మడి సేవ మరియు త్యాగం మీద నిర్మించబడ్డాయి. పౌలు ఎపఫ్రోదీతును తన సహోదరుడు, శ్రమలో సహచరుడు మరియు సైనికుడు అని పిలుస్తాడు. కలిసి పనిచేయడం మరియు బాధపడడం ద్వారా ఏర్పడిన లోతైన ఆధ్యాత్మిక బంధాలను చూపుతున్నాడు. క్రీస్తులో నిజమైన సహవాసం, భాగస్వామ్య పరిచర్య మరియు నిబద్ధత ద్వారా బలంగా పెరుగుతుంది. రెండవదిగా, ముఖ్యమైన లక్ష్యాలను నెరవేర్చడానికి దేవుడు సాధారణ విశ్వాసులను ఉపయోగిస్తాడు. ఎపఫ్రోదీతు అపోస్తలుడు కాదు, దూతగా మరియు సంరక్షకుడిగా అప్పగించబడిన నమ్మకమైన విశ్వాసి. ఇది నాయకులే కాదు, అందరు విశ్వాసులు దేవుని పనిలో కీలకమైన వారని బోధిస్తుంది. క్రీస్తు శరీరంలో ప్రతి పాత్ర ముఖ్యమైనది మరియు దేవునిచే గొప్పగా ఉపయోగించబడవచ్చు. మూడవది, దేవుని సేవకులను చూసుకోవడం క్రైస్తవ విధిలో భాగం. ఎపఫ్రోదీతు పౌలు అవసరాలకు పరిచర్య చేశాడు. పరిచర్యలో ఉన్నవారికి మద్దతు ఇవ్వడం గౌరవప్రదమైనది మరియు అవసరమైనది అని చూపిస్తుంది. ప్రోత్సాహము, ఏర్పాటు లేదా ప్రార్థన ద్వారా అయినా ఆధ్యాత్మిక నాయకులను చూసుకోవడం సంఘం పిలుపులో భాగం. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.